ఓసాప్ మిస్యూజ్ కేసెస్ నిజంగా ఉన్నాయా? స్ట్రైట్ ఆన్సర్ ఎస్. కానీ లార్జ్ స్కేల్ లగ్జరీ స్కాన్లు అయితే కాదు. పాస్ట్లో కొన్ని టైప్స్ మిస్యూజెస్ జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఫాల్స్ ఎన్రోల్మెంట్ చేశారు, అంటే కాలేజెస్ జాయిన్ అయినట్లు చూపించి ఓసాప్ మనీ రిలీజ్ అయ్యాక విత్డ్రా అయ్యారు, అది ఫ్రాడ్. కొంతమంది అయితే ఇన్కమ్ తక్కువ అని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎక్కువ గ్రాంట్స్ కోసం క్యాచ్ అయితే రీపే చేయాలి, పెనాల్టీస్ కూడా ఉంటాయి. రేర్గా ఐడెంటిఫై ఫ్రాడ్లు కూడా జరిగాయి, అవి ఇన్వెస్టిగేషన్లో ఉంటూ ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ క్లారిటీ ఏంటంటే ప్రతి ఇయర్ 400,000+ మంది స్టూడెంట్స్ ఓసాప్ యూస్ చేస్తున్నారు. మెజారిటీ జెన్యున్గానే రెంట్, ట్యూషన్, లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసమే యూస్ చేస్తూ ఉంటారు. లగ్జరీ షాపింగ్ వైడ్ స్ప్రెడ్ అని ప్రూవ్ చేసిన పబ్లిక్ డేటా లేదు. రీసెంట్ చేంజ్ నెంబర్స్ చెప్తాను. ముందు కొన్ని లో ఇన్కమ్ కేసెస్లో 80 to 85% వరకు నాన్ రీపేబుల్ గ్రాంట్స్ ఉండేవి. ఫాల్ 2026 నుండి అరౌండ్ 25% మ్యాక్స్ గ్రాంట్, మిగతాది మొత్తం 75% లోన్. సో ఫ్రాడ్ 0% కాదు, కానీ అందరూ మిస్యూజ్ చేశారని కూడా కాదు కదా. పాలసీ షిఫ్ట్ మెయిన్గా బడ్జెట్ అండ్ ఫండింగ్ ప్రెషర్ వల్ల. సో ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే ఫాలో కేర్ ఆఫ్ కెనడా, సబ్స్క్రైబ్ టు కేర్ ఆఫ్ కెనడా, సబ్స్క్రైబ్ చేసుకోండి.